ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సత్యనారాయణ రాజు అనే పేరు వినేసరికి మీ అందరికీ మనసుల్లో ముఖ్యంగా గుర్తొచ్చేది, నా పేరు ఎత్తేసరికి మీ అందరికీ అనిపించేది, ఈయన ఉప్పు నూనెలు మానేయమంటాడు, నోరు కట్టుకు బ్రతకమంటాడు, అన్నీ తినకుండా మానేయమంటాడు, చివరికి సన్యాసుల్లాగా ఏదో రా ఫుడ్ తినండి అంటాడు, ఏదో ఉప్పు నూనె లేకుండా వండుకు తినండి అంటాడని అందరికీ ఇవే మెదులుతాయి. మరి మీరు చక్కగా ఆస్వాదించే రుచుల్ని మానేయమన్నందుకు మీకు చాలా కష్టం కలుగుతూ ఉంటుంది. మరి మానాలి అంటే మీకు అంతగా కంట్రోలింగ్ పవర్ రాదు. సమస్యలు వచ్చినప్పుడు కూడా మాందామంటే కొన్ని రోజులు మాంతారు ఆ రుచుల్ని, మళ్ళా మనసు లాగేసి మళ్ళీ తినేస్తూ ఉంటారు. కంట్రోలింగ్ పవర్ లేక, నిగ్రహం లేక మనం ఆహార నియమాలు ఆశించినట్టుగా ఫాలో అవ్వలేకపోతూ ఉంటాం. మరి దానివల్ల కొన్ని రోజులు మంచి అలవాట్లు, ఆహార నియమాలు, కొన్ని రోజులు మానేయటం, ఇట్లా అప్ అండ్ డౌన్, ఆన్ అండ్ ఆఫ్గా జరుగుతూ ఉంటాయి. చాలామంది విషయాల్లో మనసులో ఆ ఘర్షణ ఎక్కువ వస్తూ ఉంటుంది. తిండి మీద కోరికలు వెళ్ళిపోతూ ఉంటాయి. 4 రోజులు ఏదైనా తినలేదు అనుకోండి, అదే గుర్తొస్తుంది ఎక్కువ. అది తినేదాకా ఆరాటం తీరదు మనకు అసలు. అందుకని ఇలాంటి సంఘర్షణ మన మనసులో చాలామందిలో కలుగుతూ ఉంటుంది. మరి నా విషయానికి వస్తే, ఇక్కడ నా పర్సనల్ విషయంలో మరి నా కోరికలు ఎట్లా కలుగుతుంటాయి, తిండి గురించి నాకేమనిపిస్తూ ఉంటుంది, మరి నాకు అసలు తినాలనిపిస్తుందా, అనిపించదా, మరి ఏ ఏ సందర్భాల్లో ఎన్ని సంవత్సరాల క్రితం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ మీకు కొన్ని నా అనుభవాలను కనుక తెలియచేస్తే మీలో కూడా కొంత ఇన్స్పిరేషన్ కలిగి కొన్నన్నా నిగ్రహించడానికి, మంచి ఆహారం వైపు మీరు వెళ్ళటానికి అవకాశం కలుగుతుందని, అలాంటి విషయాలు ఈరోజు నేను చెప్పబోతున్నాను. నేను 93 నుంచి ఉప్పు నూనెలను, కారం, పులుపు, తీపి, మసాలా, పంచదార ఇట్లాంటి వాటన్నిటినీ మానేసి 7 రుచుల్ని ముట్టుకోకుండా 10 years ఉన్నాను. ఒక్కరోజు కూడా టచ్ చేయాల. ఆ మధ్య పీరియడ్లో నాకు వివాహం అయినప్పటికీ అప్పుడు కూడా దేవుడి ప్రసాదం, తీర్థము కూడా తాకలేదు పంచదార ఉందని. నాకు ఏ జబ్బులు ఉండి కాదు, ముట్టుకోకూడదు అని. కొన్నాళ్ళు అసలు అట్లా టచ్ చేయకపోతే బాడీ ఎలా ఉంటుంది, అది తినకుండా ఉండగలుగుతామా లేదా, కోరికలు రాకుండా ఉంటాయా లేదా అనేది నేను ఒక 10 years స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ఆ 10 years కల్లో కూడా తిన్నట్టు కల రాలేదు. కల్లో తిన్నట్టు కోరికొచ్చినా నేను ఫెయిలే అనుకున్నా, అందుకని అట్లా కూడా రాలేదు. అంత స్ట్రాంగ్గా ఉండగలిగాను. సరే 10 ఏళ్ళు అట్లాగే తినేసరికి ఆరోగ్యం ఎంత బాగుంటుందో తెలిసింది. అలాంటి రుచులను మానేస్తే ఎంత సుఖంగా ఉంటామో అర్థమైంది. సరే 2002 సంవత్సరం నుంచి ఇంకప్పుడప్పుడు పండగలకి మా ఇంటికి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మాత్రం ఉప్పు నూనెలు వేసిన భోజనం తినేవాడిని. ఆ తింటుంటే మళ్ళీ ఎంత బాగుండేయో, అబ్బా ఎన్నాళ్ళు తినలేదు కదా, మిస్ అయ్యాం కదా, అవన్నీ గుర్తొచ్చి ఇది తింటే బాగుండు, అది తింటే బాగుండు అనిపించేది. అలా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇంట్లో ఉన్నప్పుడు తినేవాడిని, పండగలకు మాత్రం. ఆ 2-3 రోజులు తినేసరికి తినేటప్పుడు ఆహా ఓహో ఎంత బాగుంది అనిపించేది. తిన్నాక అనవసరంగా ఎందుకు తిన్నాం, అవి తిన్న తర్వాత ఎలా ఉందో చూడు ఇప్పుడు, ఎంత అసౌకర్యంగా ఉందో, అంటే రోజంతా బాడీలో ఆ అసౌకర్యాలు ఎక్కువ తెలిసేవి. అది రోజు మంచి ఆహారం తిన్నప్పుడు అట్లా ఉండదు. అదే ఇట్లా టేస్ట్ ఫుడ్స్ తిన్నప్పుడు ఇట్లా ఉండేది. ఆ 2 రోజులు తిన్నాక, 3 రోజులు తిన్నాక ఉపవాసం చేసి కడిగేసుకోవటం, ఇట్లా సంవత్సరంలో 5-6 సార్లు 10 సార్లు ఎప్పుడన్నా అట్లా తినేవాడిని. అట్లా 2016 వరకు ఆన్ అండ్ ఆఫ్కి అప్పుడప్పుడు తినేవాడిని. ఇలా మంచి ఆహారం తినేటప్పుడు కూడా అప్పుడెప్పుడన్నా అవి తింటే బాగుండు, ఇవి తింటే బాగుండు అని కోరిక వచ్చేది. కానీ అవి మన పద్ధతులు ఉప్పు లేకుండా చేసుకోవటం కొన్నిసార్లు, అవకాశం ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఉప్పున్న భోజనాలు ఎప్పుడన్నా మా ఇంటికి వెళ్తే, స్వగ్రామానికి వెళ్తే అలా ఉప్పున్నవి తినేవాడిని. కానీ ఎప్పుడన్నా అట్లాంటి ఆలోచనలు వచ్చేవి. ఇప్పుడు 2016 నుంచి 12 ఏళ్ల పాటు, పుష్కర కాలం పాటు మళ్ళీ ఉప్పు నూనెలు ముట్టుకోకూడదు అనుకున్నాను. మనసులో తినాలనే కోరిక ఉండి మానేయటం కాదు, అసలు తినకుండా ఉంటే ఇంత హాయిగా ఉన్నాం కదా, అవి తిన్నప్పుడు ఇట్లా వస్తున్నది కదా, ఎందుకు తినాలనిపించి తినొద్దు అనుకుని ఒక 12 ఏళ్ళు అసలు
ముట్టుకోకుండా ఉంటే అసలు ఈ కోరికలు తిండి మీదకి వెళ్ళి అసలు పోతాయా ఉంటాయా అని తెలియటం కోసం టెస్ట్ పెట్టుకుని అనుకున్నాను. ఇప్పుడు దగ్గర దగ్గర 6 ఏళ్ళు నిండిపోయింది కదా. మరి 6 ఏళ్ళ నుంచి ఒక్కరోజు కూడా టచ్ చేయాల మళ్ళీ ఉప్పు నూనెలో ఉన్న ఆహారాలు. మరి ఇప్పుడు కోరికలు ఎట్లా ఉంటున్నాయి? అసలు 2028 తర్వాత కూడా అసలు పండక్కి పెళ్ళికి కూడా ఒక్కసారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా తినటానికి మనసు ఒప్పుకోవట్లేదు. అంటే అసలు ఆ ఉప్పు నూనెలు వేసిన భోజనం రుచులు వీటి మీదకి అసలు మనసు అస్సలు వెళ్ళటలేదు. ఎందుకు అంటే అవి తినకుండా ఉంటే ఎంత హాయిగా ఉన్నామో, ఎంత ఆనందిస్తున్నామో, ఎంత ఆరోగ్యంగా జీవించగలుగుతున్నామో, మనసు ఇంద్రియాలు ఎంత ప్రశాంతంగా ఉంటున్నాయో, ఇరిటేషన్స్ ఎంత తగ్గాయో, అంటే ఎంత బాడీ మైండ్ ఎంత కూల్గా కామ్గా ఉంటున్నదో ఈ రుచిని అనుభవించటం బాగా తెలిసింది. అందుకని ఆ రుచులు వద్దు, అమ్మో అసలు ఎప్పటికీ వాటిని ముట్టుకోవద్దనే సంకల్పం దృఢంగా ఇప్పుడు వస్తున్నదన్నమాట. అంటే ఏది మనం అలవాటు చేస్తామో అది మనకు అలవాటు అయిపోతుంది. మంచిగా రుచికరమైన ఆహారాలు అలవాటు చేస్తూ తింటూ ఉంటే అదే వ్యసనం అయిపోయి మీ మనసుకు అలాంటి వాటి మీదకే కోరిక వెళుతూ ఉంటుంది. అదే మంచి ఆహారాలు అలవాటు ప్రకారం మీరు తింటుంటే మంచివే హ్యాబిట్ అయిపోతాయి. అందుకని ఈ మంచి ఆహారాల వ్యసనం అయిపోవాలి. ఇప్పుడు మా జీవితానికి 30 ఏళ్ల పైనుంచి ఇట్లాంటి తినేసరికి మంచి ఆహారాలన్నీ వ్యసనం అయిపోయినాయి. అందుకని మంచికి వ్యసన పరులైతే జీవితం ఎంత బాగుంటుందో మరి ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేస్తారో లేదు, కానీ నేను మాత్రం దాన్ని మనసారా అనుభవిస్తూ ఉన్నాను. శారీరకంగాను మానసికంగాను. నిజంగా ఆరోగ్యాన్ని మహాభాగ్యం అని ఎందుకు పోల్చారో అక్షరాల అనుభవపూర్వకంగా అర్థమవుతున్నది. అందుకని తినగ మంచి ఆహారం మనకి రాను రాను చెడు ఆహారాల మీద కోరికలు తగ్గుతాయి. ఇది మీకు తెలియదు. అంటే తాత్కాలికంగా మధ్యలో ప్రారంభంలో కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు, మళ్ళీ ముందుకు వెళ్ళొచ్చు, మంచి ఆహారం మళ్ళీ బ్యాడ్ ఆహారం, ఇట్లాంటి ఘర్షణ జరుగుతుంది. మీరు ఆ పీరియడ్ని దాటాలి, ఓవర్కమ్ కావాలి ఆ స్టేజ్ నుంచి. అది దాటడానికి కొంచెం తక్కువ టైంలో దాటాలంటే కంట్రోలింగ్ పవర్ ఎక్కువ ఉండాలి, ఆరోగ్యం పట్ల ఆసక్తి ఎక్కువ ఉండాలి. కొంచెం ఎక్కువ టైం పడుతున్నదంటే దీని పట్ల తీవ్రత మీకు తక్కువ ఉందని అర్థం ఆరోగ్యం పట్ల. అందుకని ఇప్పుడు సత్యనారాయణ రాజు ఇన్ని మన మానమంటాడు, ఆయన అన్నీ ఏమైనా చాటును తింటాడేమో, ఆయనకి కోరికలు ఉండవా? అసలు ఎవరికైనా ఇట్లా కోరికలు ఉంటాయి కదా. అందుకని మీ అందరికి ఎట్లా ఉంటున్నాయో నాకు ఎట్లా ఉంటాయి అనుకుంటే ఎట్లా? అందరికీ ఆ కోణంలోనే మీరు ఆలోచిస్తారు. కానీ ఈ స్థితికి వెళ్ళాక అట్లా ఉండవంటానికి ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను అనమాట. అందుకని ఋషులు అడవులకి వెళ్ళిపోయి ఏ ఆహారాలు కనపడకుండా ఉండి వాటిని తాకకుండా ఉండగలిగారు. అదే సమాజంలో అన్నిట్లో ఉండాలి, కానీ అంటకుండా ఉండే స్థితి మనకు రావాలి. వాటిని చూస్తూ కూడా అవి చెడు మనకు అక్కర్లేదు, మనకు మంచి కావాలి, ఇగో మన కళ్ళు ఎదురుగుండా ఉన్నాయి, ఇవి మనవి అవి మనవి కాదు అని నిర్ణయించుకునే జ్ఞానం మనకు రావాలి. ఆ బుద్ధి మంచి డైరెక్షన్ ఇచ్చేటట్టు మనకు మారాలి. అది రావటానికి టైం పడుతుంది. ఒక రోజులోనే రాదు, ఒక 6 నెలల 1 ఇయర్లోనే రాదు, కొన్ని సంవత్సరాలు గడవాలి. అందుకని మీరు ఇప్పటి నుంచే ఫౌండేషన్ మంచి ఆహారాలకి వెళ్ళేటట్టు, చెడ్డ ఆహారాల మీద కోరికలు మీకు తగ్గేటట్టు ప్లానింగ్ స్టార్ట్ చేయండి. కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మీకు కూడా చెడు ఆహారాల మీద, రుచికరమైన ఆహారాల మీద కోరిక ఎలా తగ్గిపోతుంది. ఇప్పుడు మేము ఇన్నాళ్ళ నుంచి తిన్నందుకు రుచులు బాగా ఇష్టం. నాకు ఎవరికి ఇష్టం ఉండదండి? నేనే గొప్ప ఏం కాదు కదా. ఆవకాయ తింటాం, బజ్జీలు తింటాం, పచ్చళ్ళు తింటాం, రోడ్డు మీద తోపుడు బళ్ళ మీద ఫుడ్ తింటాం, చెత్త చెదారాలు తింటాం, నాకు ఇష్టమే. కానీ అవి తింటే ఎలా ఉంటామో తెలుసు, అవి మానేస్తే ఎంత బాగుంటామో తెలుసు. ఆరోగ్యం బాగుండాలని వాటన్నిటిని టచ్ చేయకుండా దూరంగా ఉంటే నిదానంగా వాటి మీద కోరికలన్నీ పోయాయి. అందుకని ఇప్పుడు మంచి కోరికలు వస్తున్నాయి, మంచి ఆహారం మీద కోరికలు వస్తున్నాయి. మంచి ఆహారం మీద కోరిక ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ఆరోగ్యం మహాభాగ్యం మీ సొంతం కావాలని, రుచులని, మీ కోరికల్ని కంట్రోల్ చేసుకుని మంచి వైపు మీరు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ నమస్కారం.